ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. నేను పల్నాడు జిల్లా నర్సరావుపేట ఖమ్మంపాలెం దేవుని సంఘం నుండి మీతోటి దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించినందుకు నేను సంతోషిస్తున్నాను. ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మా పరిశుద్ధుడ పరలోకమందున్న మా తండ్రి, నా దేవుడా, మీ యొక్క చిత్తానుసారం చొప్పునే తండ్రి నన్ను నా తల్లి గర్భములో నిర్మించి ఆనాటి నుండి ఈనాటి వరకు నన్ను సజీవుల లెక్కల్లో ఉంచి మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. నేను మీ కుమారునికి సాక్షిగా మరణంతం వరకు నా ఒక జీవితాన్ని సమర్పించుకొని ఉన్నాను తండ్రి. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలోనే నేను బలపడాలని మీరు నన్ను నిర్ణయించి మీ కుమారునికి సాక్షిగా నన్ను ఉపయోగించుకుంటున్నారు తండ్రి. చదువులేని పామరుడైన నన్ను ఇదిగో తండ్రి, మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడడానికి సిద్ధపడి ఉన్నాను తండ్రి. మీరే నాకు కావాల్సిన ఆత్మీయ ఆలోచనలు కలగజేయండి తండ్రి. వినుట వల్ల విశ్వాసం కలగజేసుకొని మీ సంఘస్థులు మీ యొక్క బిడ్డలుగా జీవించే గొప్ప ధన్యతను వారికి అనుగ్రహించండి తండ్రి. మీ కుమారుడే మా రక్షకుడు తండ్రి. మీ కుమారుడు చెప్పి ఉన్నాడు తండ్రి, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే నా గురించి జనులు ఎదుట ఎవరైతే ఒప్పుకుంటారో వారిని గురించి నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్పి ఉన్నాడు. మమ్మలను రక్షించినటువంటి మా ప్రభువు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తే మేము ఒప్పుకొనుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మీ యొక్క చిత్తానుసారం చొప్పునే మీ యొక్క సంఘస్థులతో మాట్లాడండి తండ్రి. నేను ఏం మాట్లాడాలో ఆ మాటలను మీరు పలికించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క దినాన మనం ఉన్నటువంటి అంశము నన్ను నిన్ను మన తల్లి గర్భంలో నిర్మించి నేలపడిని మొదలుకొని ఈ క్షణం వరకు సజీవుడిగా కాపాడుతున్నటువంటి మన తండ్రి అయిన దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి మీతోటి ఈ యొక్క వర్తమానాన్ని పంచుకుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరుడా, మనము ఇప్పుడున్నటువంటి అంశము ఇటలీ పార్ట్ 2. ఈ ఇటలీ పార్ట్ 2 అనేటువంటి అంశంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ ఇటలీ పార్ట్ 2 అంటే ఏమిటి, ఏముంది అక్కడ, ఇటలీ దేశంలో ఏముంది, ఈ ప్రపంచంలో ఏముంది, ఈ 4 దిక్కులలో ఏముంది, ఈ 4 దిక్కులలో దేవుడు ఎంతో పెద్ద పెద్ద అయినటువంటివి విడిచిపెట్టి దులిలో దులి వంటి నిన్ను, మట్టి ముద్ద అయిన నిన్ను చూడండి. దులిలో దులి లాంటి వారు మనం, మట్టి ముద్ద లాంటి వారు మనం, సమస్త జీవరాశులలో ఒకరి లాంటి వారు మనం. ఏ జీవరాశిని తీసుకున్నా కానీ సరే, భూమిపైన పాకేటువంటివే కానీ, ఆకాశాన ఎగిరేటువంటివే కానీ, జలరాశుల్లో తిరిగేటువంటివే కానీ, ఏ జీవరాశుల్ని తీసుకున్నా కానీ ఆ జీవరాశులన్నీ వాటిల్లో దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు తన స్వరూపాన్ని నిరూపించుకున్నటువంటి మనమే శ్రేష్ఠులం.
ఈ శ్రేష్ఠులమైన మనకి దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆయన తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపటం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము ఇటలీ పార్ట్ 2 అండి. ఇటలీ పార్ట్ 1లో స్వాతికుడకు లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు, కొత్త నిబంధన, ఆత్మ సంబంధము పరిచర్య వాక్కండి. కొత్త నిబంధన, పాత నిబంధన ఆత్మ సంబంధమైనటువంటిది కాదు. కాకపోతే ఛాయ స్వరూపం ఛాయగా ఇచ్చాడు. ఇజ్రాయేల్ జనులకు ఒక విధానాన్ని ఇచ్చాడు. ఈ ప్రపంచం మొత్తానికి ఇవ్వలేదు. ఈ ప్రపంచం మొత్తానికి పాత నిబంధన ఇయ్యలేదు దేవుడు. ఈ ప్రపంచం మొత్తానికి కొత్త నిబంధన ఇచ్చాడు. ఈ కొత్త నిబంధనలోనే ఈ ప్రపంచం మొత్తానికి రక్షణ ఉంది. ఈ సబ్జెక్ట్స్ ఇంకా తర్వాత వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి అంశము ఇటలీ పార్ట్ 2. ఈ ఇటలీ పార్ట్ 2లో అపొస్తలుల కార్యములు, ఆత్మ సంబంధము పరిచర్య, కొత్త నిబంధన, గ్రంథకర్త సువార్తికుడకు లూకా గారు రాసినటువంటి అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 43వ వచనం చివరి వరకు జ్ఞానించుకుంటే పేతురు ప్రసంగము అనేటువంటిదండి. పేతురు గారు ప్రసంగిస్తున్నారు. ఈ పేతురు గారు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాక్షి. ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి ఆయనను ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన. అపొస్తలులందరూ ఆయన్ని ఎంతగానో ప్రేమించారండి. ప్రేమించని వారు ఎవరు లేరు. ఆయనను మరణానికి అప్పగించిన యూదా కూడా ప్రేమించాడు. యూదా ప్రేమించుకుంటే ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకోలేడండి. అయితే ప్రేమైన సహోదరి సహోదరులరా, ఈ పేతురు గారు ప్రసంగము, ఈ పేతురు గారి ప్రసంగము అంశము పార్ట్ 2 ఇటలీ దేశము. ఈ ఇటలీ దేశంలో శతాధిపతి అయిన కొర్నేలి, పేతురు, వీళ్ళిద్దరూ దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని మాటలు వినేటువంటి అతను ఈ యొక్క కొర్నేలి, చెప్పేటువంటి అతను ఈ పేతురు. కైసరేయులో చూచుట, ఏబిసి అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు అనగా దేవుని మాటలు వినటానికి సిద్ధపడినటువంటి అతను ఈ యొక్క కొర్నేలి. రక్షణార్థమైనటువంటి మాటల కొరకు ఎదురు చూస్తున్నటువంటి అతను ఈ కొర్నేలి. పేతురు గారు చెప్పేటువంటి ఒక సత్యమైన మార్గమైన జీవమైన దేవుని యొక్క కుమారుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడినటువంటి అతను ఈ యొక్క కొర్నేలి. అపొస్తలుల కార్యములు, కొత్త నిబంధన, సువార్తికుడకు లూకా గారు రాసిన అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి 43 వరకు పేతురు ప్రసంగము అనేటువంటి అంశం ఉంటుందండి. మీరు చదువుకోండి. నేను పలికేటువంటి మాటలు ఉంటాయి అందులో. అందులో ఉంటాయి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సంగమా, ఈ యొక్క అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము
34 నుండి 36 వరకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. కొంచెం తప్పు ఒప్పులు అంటే పొలులు పోతూ ఉంటాయి, అడ్జస్ట్మెంటు. ఎందుకంటే నేను చదువుకోలేదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నా తల్లిదండ్రులు చదువుకోలేదు, నా తాతలు చదువుకోలేదు. మేము కష్టజీవులం. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, వాక్యాన్ని జ్ఞానిస్తున్నాను. మీరు కూడా మీ వద్ద బైబిల్ ఉంటే తీసి చూడండి. చదువుకున్న వాళ్ళు జ్ఞానవంతులు, బైబిల్ లేని వారు వినండి, విశ్వసించండి, రక్షణ పొందండి. ఇదే నీకు రక్షణ దినము, ఇదే నీకు అనుకూల సమయము. కాబట్టి నేను వాక్యాన్ని చదువుతున్నాను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 34 నుండి 36 చివరి వరకు నేను చదువుతున్నాను. దేవుడు కొర్నేలితోటి మాట్లాడుతున్నాడండి. ఈ కొర్నేలి ఇటలీ దేశంలో కైసరయ గ్రామంలో ఉన్నాడండి. ఈ పేతురు గారేమో అదే దారి బాటు సముద్రము ఒడ్డున మెసేపట్టణము నుండి పిలిపించాడండి. అయితే కొర్నేలితోటి మాట్లాడుతున్నాడు మన పేతురు గారు. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఒక దేశంలో కాదండి, ఒక పల్లెటూరులో కాదండి, ఒక సిటీలో కాదండి, ఈ భూమిపై ఉన్న 4 ముక్కల ప్రతి జనము, ఏ జనాన్ని తిరస్కరించడానికి వీల్లేదంట. ప్రతి జనము అంట. అంటే ఉన్నవాడే కానీ, అనగా రాజే కానీ, కింకరుడే కానీ, ధనవంతుడే కానీ, దరిద్రుడే కానీ. అదవుతుందా? మళ్ళీ చెప్పమంటారా? రాజే కానీ, కింకరుడే కానీ, ధనవంతుడే కానీ, దరిద్రుడే కానీ, ప్రతి ఒక్క మనిషి ఎవరికి ఇచ్చిన దీనస్థితిలో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. అది దేవుని చిత్తానుసారం. దానికి నేనేం చేయగలిగింది ఏం లేదు. కాకపోతే దేవుడు ఎవరిని ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో ఉంచుతాడు. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని చూడండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి, ఎవరికండి? దేవునికి భయపడి నీతిగా నడుచుకొని వానిని. స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, వానిని అనబడినటువంటి విధానంలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారండి. విశ్వాసులు అనబడినటువంటి వారిలో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. కాకపోతే స్త్రీకేమో విశ్వాసిరాలు అని పేరుంటుంది, పురుషుడికేమో విశ్వాసుడు అని పేరుంటుంది. అంతే, అడ్జస్ట్మెంటు, అనగా ఆడ మగ. అదైనా అయితే ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని.
భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి చేస్తాడంట? ఆయన అంగీకరిస్తాడంట. ఆయన అంగీకరించటం అంటే ఏమిటో తెలుసా? నీవు నడవడిని బట్టే, నీవు ఒక విధానాన్ని బట్టే నీవు నీతిగా నడుచుకుంటున్నావా లేదా? నీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా లేదా? నీ యొక్క జీవితం నీతిగా ఉందా, అనీతిగా ఉందా? నీ యొక్క పని క్రమంలో నీతియా, అనీతియా? నీవే దృష్టి చేసుకో. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు అండి? ఎవరికి? ఎవరికి ప్రభువు యేసుక్రీస్తు? వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. మా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందరికీ ప్రభువు. ఎవరికండి? అందరికీ ప్రభువు. అందరికీ అంటే ఎవరు? అందరూ. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువు. అందరికీ ప్రభువు అంట. అనుడా, ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకో. అందరికీ ప్రభు అంట. ప్రభు అంటే ఏమిటో తెలుసా? ప్రభువుకి అనేటువంటి అంశాలు ఏమిటో తెలుసా? తెలుసుకొని దేవుని యొక్క మాటలను తలపోసుకొనుచు ఇలాంటి దేవుడా యేసుక్రీస్తు అని తెలుసుకో. అయితే నేను వాక్యం చదువుదాం, తర్వాత నేను చెప్తాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇజ్రాయేలులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేలులకు అనగా ధర్మశాస్త్రాన్ని పొందినటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలులకు, ఆ రోజులలో అయితే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలులకే దేవుడు ఆయన. 4 దిక్కులున్న జనులకు కాదు, ఒక దిక్కులో ఉన్న జనులకే ఆయన దేవుడు. ఆ జనులే ఇజ్రాయేలీలు, అబ్రహాం సంతానం వచ్చినటువంటి వారు. వారికి 10 కమాండ్స్ ఇచ్చాడు, ఏదో వీధి రూపకంగా. దానిని కూడా వారు అనుసరించలేకపోతారు. అయితే ప్రేమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయితే మాత్రం అందరికీ ప్రభువు. ఆయన ద్వారానే మనకి సత్యము, మార్గము, జీవము ఉంది. సత్యం అనేటువంటిది ఏమిటో, మార్గం అనేటువంటిది ఏమిటో, జీవం అనేటువంటిది ఏమిటో తెలుసుకోవాలంటే దేవుడు నాకు మరలా సమయాన్ని ఇస్తాడు. ఇచ్చినప్పుడు నేను మీకు తెలియపరుస్తాను. అయితే అదేవిధంగా 39వ వచనం నుండి 41 చివరి వరకు కూడా నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. 39వ వచనం నుండి 41 చివరి వరకు చదువుతున్నాను. ఆయన ఈ ఉదయ దేశమందును, ఏ దేశం అండి? చూడండి, నేను చెప్పానే,
ఆయన ఒక దేశానికి మాత్రమే, ఆ దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలులకు మాత్రమే అనేటువంటి అంశం. ఆయన యూదయ దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము. అపొస్తలులండి. ఆయనను మీరు మానుల వేలాడదీసి చంపిరి. ఆయనను మీరు మానుల వేలాడదీసి చంపిరి. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలకందరికీ కాక ఆ యూదయ దేశంలో యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే. చూడండి, దేవుని చేత ఏర్పరచబడిన ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే. చూడండి, క్రీస్తు శకం 1వ శతాబ్దంలో యేసు ప్రభువుని మానున వేలాడదీసి చంపారండి ఆ యొక్క యూదులు. వారిని రక్షించడానికి ఆయన వచ్చాడంతే ఆయన ఇప్పుడు చెప్తూనే ఉంటాడు, కానీ వినిపించుకోడు. ఎందుకంటే ఆయన ఉన్నత స్థానాన్ని వదులుకొని దీన స్థితికి వచ్చినటువంటి ఆయన మాటను అంగీకరించరు. కానీ ఆయన ఈ భూమాకాశములను సృజింపక మునిపే తండ్రి వద్ద ఉన్న ఆయన ఈ సూర్యచంద్ర నక్షత్రములు, ఈ యొక్క ఆకాశము భూమి సృజింపక మునిపే ఉన్నటువంటి ఆయన. అయితే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత సజీవులకు తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన ప్రత్యక్షంగా ఎన్నికించుకున్నటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు 12 మంది అపొస్తలులు. ఈ అపొస్తలులను ఆయనకు సాక్షిగా వినియోగించుకోవడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆ కాలములలో, ఆ దినాలలో ఈ ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి యూదులు, ఈ యొక్క ఇజ్రాయేలీయులు ఆయనను మానుల వేలాడదీసి చంపిన 3వ దినాన ఆయన తిరిగి లేచి ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి వారితోటి మాట్లాడిన వినిపించుకునేటువంటి పరిస్థితులలో ఈ ఇటలీ పట్టణంలో కైసరయ గ్రామంలో శతాధిపతి అయినటువంటి ఒక కొర్నేలి ప్రార్థన చేస్తుంటే దేవుడు దేవదూతను పంపాడు. ఆయన యూదుడు, ఆయనకు తెలియపరిచాడు ఈ యొక్క వర్తమానాన్ని. అప్పుడు అన్యజనులందరూ పోగయ్యారు. పేతురు గారు ప్రసంగిస్తున్నారు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఇటలీ పట్టణంలో పేతురు గారు ఆ యొక్క కొర్నేలి ఇంట ప్రసంగించడానికి వచ్చినప్పుడు కొర్నేలి బంధువులను, తన ముఖ్య స్నేహితులను, తన పొరుగు వారిని అందరినీ పోగు చేసి వారి యొక్క రక్షణ మార్గాన్ని వినడానికి సిద్ధపడ్డారు దేవుని ఎదుట. ఈ యొక్క పేతురు గారు చెప్పేటువంటి మాటలు విని విశ్వసించడానికి పేతురు గారు ఆయన యొక్క
వర్తమానము అనగా దేవుని కుమారుని యొక్క సత్యాన్ని మార్గాన్ని బోధించాడు. విశ్వసించి నమ్మారు. ఈ పార్టులో ఇటలీ పార్టులో మనము స్పష్టంగా మన అపొస్తలుడైన పేతురు గారు కొర్నేలియుతో సంభాషించడం విన్నామండి. అయితే రెండవ అపొస్తలుడు వస్తున్నాడు. ఈ యొక్క రెండవ అపొస్తలుడు గురించి కూడా నేను మీతోటి కొంచెం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. అదే ఏది అనగా కొత్త నిబంధన అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 నుండి 60 వరకు చదువుకుంటే స్టెఫెన్ మరణం అండి. ఎవరి మరణం? స్టెఫెన్ మరణం. స్టెఫెన్ మరణం అనగా ఈ స్టెఫెన్ అనేటువంటి ఆయన అపొస్తలులు ఎన్నికించబడినటువంటి సంఘ పెద్దలలో ఒకడండి. 7 సంఘ పెద్దలు ఉన్నారు. ఈ 7 సంఘ పెద్దలలో ఒకడు ఈ యొక్క స్టెఫెన్. ఈ స్టెఫెన్ గారు క్రీస్తు సాక్షిగా మరణించాడండి. ఆ మరణించినటువంటి విధానం అపొస్తలుల కార్యము 57వ అధ్యాయము 58వ వచనం నేను చదివి వినిపించాలని కూడా ఆశపడుతున్నాను. 8వ అధ్యాయము 7వ అధ్యాయము 58వ వచనం. 7వ అధ్యాయము 58వ వచనం. వాక్యం ధ్యానించుతున్నానండి. పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళను చంపిరి. సాక్షులు ఎవరంటండి? సాక్షులండి. దేవుని కుమారుడైనటువంటి ఈ యొక్క స్టెఫెను ప్రసంగిస్తుంటే ఒక ఇజ్రాయేలు యొక్క యూదులు చేసినటువంటి ఒక చెడు కార్యానికి సాక్షులు అంటండి. సౌలు అని ఒక యవ్వనుని పాదముల వద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఎవరి వద్ద పెట్టారండి? సౌలు అను ఒక యవ్వనుని పాదముల వద్ద. అంతగా అప్పట్లో ఈ యొక్క సౌలు గారు యవ్వనుడండి. ఈ సౌలు గారు యవ్వనుడు. ఈ యవ్వనుడైన సౌలు గారు మారు మనసు పొందుట గురించి మనం ఈ యొక్క అపొస్తలుల కార్యంలోనే చూస్తాము. కానీ 9వ అధ్యాయము మీరు ఒకసారి చదువుకోండి. 9వ అధ్యాయము మీరు ఒకసారి చదువుకోండి. అదేవిధంగా అదేవిధంగా అపొస్తలుల కార్యములు 27వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. ఈ యొక్క సౌలు పౌలుగా మారాక ఈ
పౌలు గారు ఇటలీ ప్రయాణం అయినటువంటి విధానం మనం చూస్తున్నామంటే, ఇటలీ ప్రయాణం, ఇటలీ దేశానికి వెళ్ళాడండి ఈ యొక్క పౌలు గారు. 18వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము మీరు ఒకసారి చదువుకోండి, అందులో రాసి ఉంటాయి. నేను కూడా చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 3వ వచనం చదువుతున్నాను. 3వ వచనం, అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం. వారు 2వ వచనం అండి, 2వ వచనము. యూదులందరూ రోమా విడిచి వెళ్ళవాలని కౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చి వారు వృద్ధికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృద్ధి గలవాడై గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ప్రేమైనటువంటి సహోదరులారా, అదేవిధంగా మరలా ఇటలీ అనేటువంటి పట్టణానికి బయలుదేరే విధానం చూద్దాం. ఇటలీ అనేటువంటి పట్టణానికి, దేశానికి అపోస్తలుడైన పౌలు ప్రయాణం అవ్వటం గురించి. ఇటలీ అనేటువంటి దేశానికి పౌలు ప్రయాణమయ్యి దేవుని యొక్క వర్తమానాన్ని అందించాడండి అపోస్తలుడైన పౌలు గారు. మీరు చదువుకోండి, దొవుతుంది, కానీ జస్ట్ పెట్టు. ఇక్కడ ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు, ఓకే, బాగానే ఉంది. అక్కడ ఇటలీలో మరలా ఇటలీ బయలుదేరినట్టుగా దేవుని వాక్యం ఉందండి. సిరియాకు బయలుదేరిన రిస్కిల్లాను ఆకులను బయలుదేరినట్టు ఇటలీ పట్టణానికి మన అపోస్తలుడైన పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పినట్టుగా దేవుని వాక్యం ఉంది. ఒకసారి మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ప్రేమైనటువంటి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప సమయాన్ని మీతోటి పంచుకొని ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఇటలీ వెళ్ళారని, ఇటలీలో సువార్త ప్రకటించాడని దేవుని వాక్యం రాయబడి ఉంది. 2వ అపోస్తలుడు. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా,
నల్లమైన మా క్రియలను నిదానించి చూచుదేవుడవు, మా ఒక పని బోట్లను మీరు చూచుదేవుడవు, మా మాటలకు తగ్గ ప్రతిఫలమిచ్చు దేవుడవు తండ్రి. ఇగో తండ్రి, మీ యొక్క సంఘస్థులతోటి నేను మీ కుమారునికి సాక్షి అయినటువంటి, ఆయనతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి అపొస్తలుడైన పేతురు గారి ప్రసంగం గురించి మాట్లాడి ఉన్నాను తండ్రి. అపొస్తలుడైన పేతురు గారు కొన్నేళ్ళతో పాటు తన యొక్క బంధువులతోటి, తన ముఖ్య స్నేహితులతోటి, అక్కడ ఉన్నటువంటి వారితోటి ఇటలీ పట్టణంలో స్వాత ప్రకటించినట్టుగా తెలియపరుచుకున్నవుతుంది. అదేవిధంగా అపొస్తలుడైన పౌలు గారు ఇటలీ వెళ్ళి ఇటలీలో స్వార్థ ప్రకటించినట్లుగా తెలియపరిచి ఉన్నావు తండ్రి. మీరు మాకు తెలియపరిచినటువంటి లేఖనాలను మేము మా హృదయములను పలకలు రాసుకొని వాక్యానుసారంగా తండ్రి మార్గము, సత్యము, జీవము మీ కుమారుని ద్వారా మాకుందని, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు అంగీకరించి సృజించిన సృష్టికర్తమైన నిన్నే ఆరాధించి నీ యొక్క బిడ్డలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా తండ్రి, నేను మాట్లాడినటువంటి మాటల్లో తప్పు ఒప్పులే అమ్ములుంటే నన్ను క్షమించండి తండ్రి. అహంకారుడయి ప్రవక్తలలో నువ్వు పలకమన్న మాటలు పలకకుండా చెడు మాటలు పలికి ప్రతిఫలాలు పొందిన వారు ఉన్నారు. అదేవిధంగా అహంకారంతో నీ యొక్క మాటలు పలకకుండా మీ కుమారుని యొక్క సాక్షులైనటువంటి వారు, భిన్నమైనటువంటి బోధనలు చేస్తున్నటువంటి వారు, చూస్తున్న దేవుడవు, వినుచున్న దేవుడవు తండ్రి, అపొస్తలులలోనే ఉన్నారు. ఈ కాలంలో ఉండకపోవడం పెద్ద బ్రహ్మత్యం లేదు. అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరి ఉన్నారు. మీ యొక్క కుమారుని నామమునే. కానీ నేను అదో కాక నీ యొక్క బిడ్డగాను, నీ యొక్క కుమారునికి సాక్షిగాను ఆయన యొక్క వర్తమానాన్ని అందించే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. ఒకవేళ నేను తప్పు ఒప్పులు ఏమైనా చెప్పి ఉంటే నన్ను క్షమించండి. సంఘస్థులు నన్ను క్షమిస్తారు. మీ యొక్క సంఘస్థులతో నేను మాట్లాడటానికి మరలా మీరు నాకు శ్రేష్ఠ సమయాన్ని అనుగ్రహించమని నేను మాట్లాడటానికి సిద్ధమే తండ్రి. నా ప్రాణంతో వరకు, నాకంట ఊపిరున్నంత వరకు నా కొరకు మానున వేలాడి ప్రాణాన్ని పెట్టి నన్ను బ్రతికించి నేను సజీవుడను అని నిరూపించి నేను నిన్ను సజీవుని చేస్తానని వాగ్దానం చేసిన మీ ప్రియ కుమారునికి సాక్షిగా ఉండే గొప్ప భాగ్యాన్ని మీరు నాకు సమృద్ధిగా అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు పోయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే ఈ లోకములో బలహీనులై ఉన్నారో వారికి బలాన్ని ఇవ్వండి. ఎంతమంది అయితే ఈ లోకములో ప్రయాణిస్తున్నారో వారి యొక్క ప్రయాణాన్ని గమ్యస్థానాలకు చేర్చండి తండ్రి. ఎంతమంది అయితే ఈ లోకములో ఆకలి దప్పులతో బాధపడుతున్నారో వారికి తృప్తిపరచండి తండ్రి. ఎంతమంది అయితే జైలులో మలుగుతున్నారో వారికి విడుదల కలగజేయండి తండ్రి. మీ కుమారుడు వచ్చింది ఒక నరహంతకుడైనటువంటి బందిపోటు దొంగ బరబ్బకు విడుదలని చేయడానికే వచ్చాడు. ఆ బరబ్బకు విడుదల వచ్చాక సంతోషించి బయలుదేరాడు. ఆ బరబ్బ పడాల్సినటువంటి ఆమెక శిక్షను భరించాడు. మీ యొక్క చిత్తానుసారానికి లోబడ్డాడు తండ్రి. మీ చిత్తానుసారాన్ని మా జీవితంలో జరిగించమని
ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.